హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. కథలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మన కథల్ని మంచి మంచి షాపింగ్ బ్లాగ్స్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మృణాలిని కోరిక. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, లోకంలో దుష్టులకు, మోసగాళ్లకు, నయవంచకులకు కొదవలేదు. వివేకవంతులు తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి వాళ్లతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు తగు జాగ్రత్తతో ఉండాలి. అలా కానప్పుడు వాళ్ల వాక్చాతుర్యానికి సమ్మోహితులై వంచకులకు గురి కావటం జరుగుతుంది. ఇందుకు స్త్రీ పురుషులన్న భేదభావం ఏమీ లేదు. కన్ను పొడుచుకున్న కానరాని ఈ శ్మశానపు గాఢాంధకారంలో ఇక్కట్లు పాలవుతున్న నీకు హెచ్చరికగా ఉండేందుకు ఒక గంధర్వుడి వల్ల వంచనకు గురైన మృణాలిని అనే రాజకుమారి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణికంఠుడు అనే గంధర్వుడికి భూలోకం చూడాలన్న కోరిక కలిగింది. అతడు ఒక పున్నమి రాత్రి ఆకాశ గమనం చేస్తూ భూలోకం కేసి వచ్చాడు. ఆ సమయంలో వైదేహి యువరాణి మృణాలిని రాజభవనం సమీపాన గల ఉద్యానవనంలో చెలికత్తలతో విహరిస్తున్నది. ఆమె సౌందర్యం చూసిన మణికంఠుడు ఆశ్చర్యపడ్డాడు. అంతటి సౌందర్య రాశిని అతడు గంధర్వలోకంలో కూడా అంతకు ముందెన్నడూ చూసి ఎరగడు. మణికంఠుడు యువరాణితో మాట్లాడాలన్న కోరికతో ఆకాశం నుంచి ఉద్యానవనంలోకి దిగి ఆమె ఎదుటపడి, ఓ అద్భుత సౌందర్య రాశి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. మృణాలిని అతన్ని చూసి ఆశ్చర్యపోతూ, నేను వైదేహి యువరాణి మృణాలిని. చీమ కూడా జ్వరబడలేనంత కట్టుదిట్టం ఉన్న ఈ ఉద్యానవనంలోకి మీరెలా రాగలిగారు అన్నది. నేను మణికంఠుడనే గంధర్వుణ్ణి. గగన తలాలన విహరిస్తూ నీ అందం చూసి ఇక్కడ దిగాను అన్నాడు మణికంఠుడు. ఆ జవాబుకు యువరాణి బెదురు దిక్కులు చూసి, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి, భటులు చూస్తే బంధించగలరు అన్నది. గంధర్వుడునైనా నాకు అద్భుత శక్తులు ఉన్నాయి, అవి ఏంటనేవి నువ్వు ఎరగవు అంటూ మణికంఠుడు గాల్లో చేయి తిప్పాడు. ఆ మరుక్షణం యువరాణి చెలికత్తలు, కాపల భటులు స్పృహ కోల్పోయారు. ఇది చూసి యువరాణి మహాద్భుతం అన్నది చిరునవ్వు నవ్వుతూ. ఆ మాటలకు గంధర్వుడు ఎంతగానో ఆనందించి, సుందరి, ఇంత హఠాత్తుగా అడుగుతున్నానని కోపగించకు, నిన్ను వివాహమాడాలన్న కోరిక దాచలేకపోతున్నాను అన్నాడు. మృణాలిని అతన్ని ఒక్కసారి పరీక్షగా చూసి తల వంచుకుని, మా తండ్రి నా వివాహానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎవరు నాకు తగిన వరుడుగా కనిపించలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. కానీ మన వివాహానికి ముందు మీరొక కష్టతరమైన కార్యం సాధించవలసి ఉంటుంది అన్నది. ఏమిటది అన్నాడు మణికంఠుడు కుతూహలంగా. వీరసేనుడు పొరుగురాజు నన్ను వివాహమాడాలన్న పట్టుదలతో ఉన్నాడు. నాకు అతడంటే ఆవగించ మాత్రం ఇష్టం కూడా లేదు. అతడు మా తండ్రి గారిపై యుద్ధ ప్రయత్నాల్లో ఉన్నాడు. మాకన్నా అతడి సైనిక బలం పెద్దది. మీరతన్ని ఓడించగలిగితే మిమ్మల్ని హృదయపూర్వకంగా వివాహమాడగలను అన్నది యువరాణి. అదెంత పని? నేనిప్పుడే మా లోకానికి పోయి రాజు చిత్రవర్ణుడికి సంగతి చెప్పి వస్తాను అంటూ మణికంఠుడు మాయమయ్యాడు. మణికంఠుడు ఒక భూలోక కాంతను వివాహమాడబోతున్నాడని తెలిసి గంధర్వరాజు చిత్రవర్ణుడు మండిపడ్డాడు. ఆయన అతన్ని తీవ్రంగా శిక్షించాలని భావిస్తూ ఉండగా ఒక నిజం తెలిసింది. చిత్రవర్ణుడి కుమార్తె కాంతిమయి మణికంఠుడిని ప్రేమించింది. అతన్ని వివాహమాడాలని కలలు కంటున్నది. అప్పుడు చిత్రవర్ణుడు మణికంఠుడితో, గంధర్వులకు మానవులతో పొత్తు కుదరదు. నా కుమార్తె కోరికను తోసిపుచ్చకు అని హితవు చెప్పబోయాడు. అయితే మణికంఠుడు ఆయన హితవు కాదని, తను యువరాణి మృణాలినినే వివాహమాడబోతున్నానని, అందుకు తిరుగులేదని పట్టుబట్టాడు. ఇందుకు చిత్రవర్ణుడు ఆగ్రహించి, అలా అయితే నీకు మరిక గంధర్వలోకంలో స్థానం లేదు. ఇక ముందు భూలోకంలోనే జీవించు. ఈ క్షణం నుంచి నీ మంత్రశక్తులు పనిచేయవు అని శపించాడు. మణికంఠుడు ఏమాత్రం బాధపడకుండా భూలోకం చేరి యువరాణి మృణాలిని చూడబోయాడు. ఆమె ద్వారా మణికంఠుడు వృత్తాంతం విన్న వైదేహి రాజు చంద్రకేతుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి జరిగిందంతా తెలుసుకున్నాడు.
మణికంఠుడు గంధర్వరాజు చేత శాపగ్రస్తుడైనట్టు తెలుసుకున్న మృణాలిని మరిక మీరు రాజు వీరసేనుని ఎలా జయించగలరు అని ప్రశ్నించింది. నాకు మంత్రశక్తులు లేకపోయినా అపారమైన భుజబలమున్నది. నిన్ను వివాహమాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడి ఆ వీరసేనుణ్ణి యుద్ధభూమిలో మట్టు పెట్టగలను అన్నాడు మణికంఠుడు పౌరుషంగా. ఆ తర్వాత నెల తిరగకుండానే అతడు చంద్రకేతుడి సైన్యానికి నాయకత్వం వహించి రథం మీద ముందుండి రాజు వీరసేనుని కోటను ముట్టడించాడు. వీరసేనుడు కూడా మహాపరాక్రమశాలి. అతడికి మణికంఠుడికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. సైనికులు తమ తమ నాయకులకు అండగా నిలిచి పోరాడసాగారు. ఆ సమయంలో వీరసేనుడు విసిరిన ఈట ఒకటి సూటిగా వచ్చి మణికంఠుడి తలను తాకబోయింది. అంతలో ఒక సైనికుడు మెరుపు వేగంతో ఎగిరి ఈటకు అడ్డంగా వచ్చాడు. ఈట అతడి భుజాన్ని తాకింది. ఆ సైనికుడి కేసు చూసిన మణికంఠుడికి అతడెక్కడో చూసినట్టు అనిపించింది. మణికంఠుడు వీరావేశంతో రథంలోని విల్లంబులు అందుకుని వీరసేనుని మీద బాణవర్షం కురిపించాడు. బాణాల్లో ఒకటి వీరసేనుడు గుండెను బలంగా తాకింది. ఆ దెబ్బకు అతడు పెద్దగా అరిచి రథం నుండి జారి కింద పడిపోయాడు. ఇది చూసి అతడి సైనికులు బీతిల్లి చల్లాచెదురుగా పారిపోయారు. మణికంఠుడు వెంటనే రథం దిగి తన ప్రాణాన్ని కాపాడిన సైనికుడి కోసం వెతుకుతూ బయలుదేరాడు. గాయపడిన సైనికుల్లో ఒక శిబిరంలో అతడు కనిపించాడు. అతడి శిరస్థానం పక్కకు ఒరిగి ఉన్నది. చూస్తూనే ఆ వ్యక్తిని గుర్తించిన మణికంఠుడు నిశ్చేష్టుడయ్యాడు. గంధర్వరాజు కూతురు కాంతిమయి సైనికుడి వేషంలో వచ్చి తనను కాపాడిందని గ్రహించాడు. అతడు వెంటనే సపర్యలు చేసి ఆమెకు స్పృహ కల్పించాడు. కాంతిమయి కళ్ళు తెరుస్తూనే మణికంఠుడిని చూసి తలవాల్చుకున్నది. మణికంఠుడు ఆమెని, ఇదేమిటి కాంతమయి, నిన్ను కాదన్న వాడి కోసం ఇంతటి త్యాగం చేయడమా అన్నాడు జీరబోయిన గొంతుతో. అందుకామె, నువ్వు లేని లోకంలో నేనుండలేను. కనీసం నిన్ను చూసుకుంటూ అయినా బతుకు సాగించవచ్చునని భూలోకం చేరాను. మంత్రశక్తులు లేని నువ్వు బలవంతుడైన వీరసేనుతో యుద్ధానికి దిగినప్పుడే నీకేమైనా హాని జరగవచ్చునని నిన్ను వెన్నంటి ఉన్నాను. నా మంత్రశక్తులతో అతన్ని జయించవచ్చు, కానీ నీ భుజబలంతో నువ్వు నీ ప్రియురాల్ని దక్కించుకున్న తృప్తి నీకు మిగిల్చాలని అలా చేయలేదు. నిన్ను కాపాడానన్న తృప్తి నాకు చాలు. వెళ్ళి మృణాలిని వివాహమాడి సుఖంగా ఉండు అన్నది. మణికంఠుడు ఆమెకు తన కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి మృణాలిని కలిశాడు. రాజు చంద్రకేతుడు వీరసేనుని ఓడించినందుకు అతన్ని అభినందించాడు. మృణాలిని పరమానంద భరితురాలైపోయి అతడితో, ఇక మన వివాహం జరిగిపోయినట్టే. వివాహం అయ్యాక మీరు నాకు మరొక కోరిక తీర్చాలి అన్నది. ఏమిటా కోరిక అని అడిగాడు మణికంఠుడు. అదేమంత పెద్ద కోరిక కాదు. మీ భుజబలం, ధనుర్విద్యా ప్రావీణ్యం సాటి లేనివి. మీరు ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటినీ జయించి చక్రవర్తి కావాలి. అప్పుడు నేను అందరి చేత మహారాణిగా గౌరవమన్నలు పొందగలను అన్నది మృణాలిని. ఆ వెంటనే మణికంఠుడు తీవ్ర స్వరంతో, క్షమించి యువరాణి, నేను నిన్ను వివాహం ఆడలేను అంటూ అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయాడు. పేతాళుడి కథ చెప్పి, రాజా, ఆఖరి క్షణంలో మణికంఠుడు ప్రవర్తన విడ్డూరంగా లేదా? ఉద్యానంలో చెలికత్తల వెంట తిరుగుతున్న మృణాలిని ముందు మరొక లోకం నుంచి వచ్చి ప్రత్యక్షమైన మణికంఠుడు తనకు తానుగా ఆమెను వివాహం ఆడగోడాడు గదా. అందుకోసం అతడు గంధర్వ రాజకుమార్తె ప్రేమను కూడా కాదనుకున్నాడు. ఆ రాజు చేత శాపగ్రస్తుడు కూడా అయ్యాడు. మృణాలిని అద్భుత సౌందర్య రాశి, సుందరి అంటూ తన వాక్చాతుర్యం ప్రదర్శించి వివాహానికి అంగీకరింపజేశాడు. ఇంత జరిగాక తుది క్షణంలో నిన్ను వివాహం ఆడలేను అని అతని దారిన తాను వెళ్ళిపోవడం వంచన కాదా? ఒకవేళ అతడు గంధర్వరాజు శాప కారణంగా తనకున్న మంత్రశక్తులతో పాటు వివేకం, ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయి ఉంటాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో ఈ క్షణమే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యువరాణి మృణాలిని కోసం మణికంఠుడు ఎంతో త్యాగం చేశాడు. ఆమెను వంచన చేయదలిచిన వాడైతే అంత గొప్ప త్యాగానికి పూనుకోడు. ఆమెను వివాహమాడేందుకు యుద్ధంలో తన ప్రాణాలు పణం పెట్టి తనను కాపాడిన కాంతిమయిని కూడా కాదనుకున్నాడు. అలాంటి వాణ్ణి వివాహమాడటానికి ఇష్టం తెలుపుతూనే మృణాలిని అతని పొరుగు రాజ్యాలను జయించమని, అప్పుడు తన మహారాణిగా అందరి చేత గౌరవమన్నలు పొందగలని చెప్పింది. తనలోని మానవత్వానికి సంపూర్ణంగా తిలోదికాలిచ్చినవాడు తప్ప కానివాడెవడు అకారణంగా పొరుగు రాజులపైకి యుద్ధానికి పోయి రక్తపాతం కలిగించి చక్రవర్తి కావాలని కోరడు. అందువల్లనే మణికంఠుడు కాంతమయిలోని త్యాగబుద్ధిని, మృణాలినిలోని స్వార్థ బుద్ధిని గుర్తించి ఆమెను వివాహమాడేందుకు నిరాకరించాడు అన్నాడు.
రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారం ఎన్. శివనాగేశ్వరరావు గారి రచన. కథ కంచికి మనమింటికి.